నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తవలంపల్లి మండలం ప్రజలకు గ్రామకంఠం భూమిలపై అవగాహన కల్పించిన తహసీల్దార్ సుధాకర్ గ్రామ కాంటాల రిజిస్ట్రేషన్ పైన రెవెన్యూ శాఖ నుంచి పూర్తి సమాచారం ఉంది. రెవెన్యూ శాఖ నుంచి సబ్ రిజిస్టర్ ధృవపత్రాన్ని అడుగుతున్నారు. రిజిస్టర్కి ఎలాంటి ధృవపత్రం ఇవ్వవలసిన రూల్ లేదు. విఆర్ఓలు ధృవీకరించవలసిన అవసరమూ లేదు. గ్రామ కంఠమును గురించి పూర్తి అధికారం అంతా పంచాయతీ సెక్రటరీలకు బదలాయిస్తూ ఇదివరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయమనింది. పంచాయతీ సెక్రటరీలే ధృవపత్రాన్ని జారీ చేయడానికి అర్హత కలిగిన వారు విఆర్ఓలుకి ఎలాంటి అధికారం లేదు. ఎలాంటి ధృవపత్రాలు జారీ చేయవలసిన అవసరం లేదు. అలాగే విలేజ్ సర్వేయర్లు దగ్గర నుంచి ఎలాంటి ధృవపత్రం తీసుకోవాల్సిన అవసరం లేదని తహసీల్దార్ సుధాకర్ తెలిపారు. ఈ మండల ప్రజలందరికీ నమస్తే. ఇప్పుడు నేను జాయిన్ అయిన 100 రోజుల్లో నేను అత్యధికంగా చూసినటువంటి సమస్య ఏంటంటే ఈ గ్రామ కంఠంలో జరిగేటటువంటి రిజిస్ట్రేషన్స్. ఈ గ్రామ కంఠంలో జరిగేటువంటి రిజిస్ట్రేషన్స్ పైన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి నిర్దిష్టమైనటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో ఉండగానే నిషేధిత జాబితా నుంచి గ్రామకంఠం భూములన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. గ్రామకంఠం భూములు రిజిస్ట్రేషన్కి అర్హత కలిగి ఉన్నాయి. ఈ గ్రామకంఠం భూముల్లో రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు సబ్ రిజిస్ట్రార్లు రెవెన్యూ శాఖ నుంచి ధృవపత్రాన్ని అడుగుతున్నాడు. ఈ సబ్ రిజిస్ట్రార్ నుంచి విఆర్ఓ నుంచి తీసుకునేటువంటి ధృవపత్రము ఎటువంటి లాజికల్ పాయింట్ లేదు, రూలు లేదు. విఆర్ఓలు ధృవీకరించాల్సిన అవసరం లేదు. గ్రామకంఠానికి సంబంధించి పూర్తి అధికారం అంతా కూడా పంచాయతీ సెక్రటరీలకి బదలాయిస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేయబడినాయి. పంచాయతీ కార్యదర్శులే ధృవపత్రాలు జారీ చేయడానికి అర్హత కలిగినటువంటి వారు. విఆర్ఓలకి ఇందులో అధికారం లేదు. విఆర్ఓలు ధృవీకరణ పత్రాలు జారీ చేయాల్సినటువంటి పని లేదు. ఇదివరకు ఇప్పుడు ఈరోజు నేను కొత్తగా చూస్తున్నటువంటి కేసు ఏంటంటే ఆ గ్రామకంఠ భూములకు సంబంధించి విలేజ్ సర్వేయర్ దగ్గర నుంచి కూడా సంతకం అడుగుతున్నారని, అది కూడా అవసరం లేదు. పంచాయతీ కార్యదర్శికే అధికారాలు ఇచ్చినప్పుడు గ్రామ సర్వేయర్కి గ్రామ రెవెన్యూ అధికారికి ధృవీకరణ పత్రాలు మంజూరు చేసేదానికి అధికారం లేదు. ఈ ధృవీకరణ పత్రాలు రిజిస్ట్రేషన్ కొరకు అవసరం లేదు. ఈ విషయాన్ని తవలంపల్లి మండల ప్రజలందరూ కూడా గమనించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.